హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోనసర్ మ్యాథ్స్ క్లాస్. ఈ వీడియోలో మీకు 7th క్లాస్ సంబంధించినటువంటి 20 బిట్స్ అప్లికేషన్ మోడల్లో తయారు చేసి ఇవ్వడం జరిగిందండి. మీకు ఈ బిట్స్ 100% యూస్ఫుల్ అవుతాయండి. ఈ మోడల్లో కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు రాయబోయే ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయండి. అదేవిధంగా మ్యాథ్స్లో ఎవరికైతే మంచి స్కోర్ వస్తుందో వాళ్ళకి ఒక పోస్ట్ గ్యారంటీ. అయితే ఇది మీరు మోడల్ టెస్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ చేయండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాను. ముందుగా ద క్లాజర్ ప్రాపర్టీ ఈజ్ అబ్జర్వ్డ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్ ఇన్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటుంది. పూర్ణ సంఖ్యల సమితిలో సమృద్ధ ధర్మం క్రింది ఏ గణన ప్రక్రియలో పాటించును అంటుంది. ఇక్కడ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ ఇచ్చాడండి. అయితే ఇక్కడ మనకి ఇంటీజర్స్ తెలియాలి, క్లాజర్ ప్రాపర్టీ అంటే ఏంటో తెలియాలి. ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, జీరో. అదేవిధంగా క్లాజర్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఏవైనా రెండు సంఖ్యలను ఇంటీజర్స్ని తీసుకొని వాటిని యాడ్ చేస్తే, అంటే ఇక్కడ మనం ఇవి ప్రాపర్టీ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్కి చెక్ చేసుకుంటాం. అయితే ముందుగా ఎడిషన్ అంటే ఎడిషన్ చెక్ చేసుకోవాలంటే 2 ఇంటీజర్స్ని తీసుకుంటాం. ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి ఇంటీజర్స్ని తీసుకొని ఎడిషన్కి చెక్ చేసేటప్పుడు రెండింటిని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మళ్ళీ ఇంటీజరే రావాలన్నమాట. అలా వస్తే అప్పుడు ఆ ఇంటీజర్స్ అనేవి క్లాజర్ ప్రాపర్టీని పాటిస్తాయి అంటాం దేంట్లో, ఎడిషన్లో. అలాగే సబ్ట్రాక్షన్, అలాగే మల్టిప్లికేషన్, అలాగే డివిజన్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ముందుగా మనం 2, 3 అనే 2 ఇంటీజర్స్ని తీసుకుందాం. ఈ రెండింటిని ఎడిషన్కి చెక్ చేయాలి అంటే 2 + 3 కానీ 3 + 2 కానీ చేస్తే మనకి ఏమొస్తుందండి, 5 వస్తుంది. 5 అనేది కూడా ఇంటీజరే కాబట్టి ఎడిషన్ అనేది క్లాజర్ ప్రాపర్టీని పాటిస్తుంది అంటాం. అదేవిధంగా సబ్ట్రాక్షన్ చూద్దాం. సబ్ట్రాక్షన్లో కూడా అవే నంబర్స్ తీసుకోండి. 2 - 3 చేశారనుకోండి ఎంత వస్తుంది, -1 వస్తుంది, అది ఇంటీజరే. లేదా 3 - 2 చేశారనుకోండి +1 వస్తుంది, అది కూడా ఇంటీజరే. కాబట్టి మనకి 2 - 3 చేసినా 3 - 2 చేసినా ఫైనల్గా ఇంటీజర్ వస్తుంది. కాబట్టి సబ్ట్రాక్షన్ కూడా క్లోజర్ ప్రాపర్టీని పాటిస్తుంది అంటాం అన్నమాట. నెక్స్ట్ మల్టిప్లికేషన్ తీసుకుందాం. అవే 2, 3 తీసుకోండి, లేదా వేరే వేరే నెంబర్స్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. మనకి ఒకటే నెంబర్స్ తీసుకొని చెక్ చేసుకున్నాం, నో ప్రాబ్లం. మల్టిప్లికేషన్ అంటే 2 × 3, 2 × 3 చేసినా 3 × 2 చేసినా మనకి 6 వస్తుంది. 6 అనేది కూడా ఇంటీజర్ అవుతుంది కాబట్టి మల్టిప్లికేషన్ కూడా క్లోజర్ ప్రాపర్టీని పాటిస్తుంది ఇంటీజర్స్లో. నెక్స్ట్ డివిజన్కి వచ్చేసరికి 2/3 అంటే 2/3. 2/3 అంటే ఇది ఎగ్జాక్ట్గా మనకి పూర్ణ సంఖ్య, ఇంటీజర్ రాదు. ఇది రేషనల్ నెంబర్, p/q ఫామ్లో ఉంది, ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. లేదా 3/2 చేసిన ఇది కూడా రేషనల్ నెంబరే. అంటే మనకి 2/3 చేసినా 3/2 చేసినా మనకి రేషనల్ నెంబర్స్ వస్తున్నాయి, అంటే డెసిమల్ పాయింట్స్లో వస్తాయి అన్నమాట. కాబట్టి అవి పాయింట్లోని ఫ్రాక్షన్గా ఉంటాయి, అవి ఇంటీజర్స్ కాదు, రేషనల్ నెంబర్స్ అవుతాయి. అంటే ఇక్కడ డివిజన్ అనేది ఈ ప్రాపర్టీని పాటించదు అనమాట. అంటే ఇక్కడ మనం పాటించేవి ఏంటంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. మన ఆప్షన్ చూసుకుంటాం. ఆప్షన్స్లో మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అనేది ఆప్షన్ సి. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x - 1 into x - 2 into x - 3 into up to so on x - 100 when x = 50 అంటే x = 50 దగ్గర దీని వాల్యూ ఎంత అంటారు. అంటే ఇవన్నింటిని మల్టిప్లికేషన్ చేసుకొని x ప్లేస్లో 50 వేయాలి. అయితే ఇక్కడ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక x ప్లేస్లో 50 వేస్తే 50 - 1 40 అంటే 49, 50 - 2 అంటే 48. అలా మల్టిప్లికేషన్ చేసుకుంటూ మనం వెళ్ళడం, అలా చేస్తే కనుక మనకి రాదు. కొంచెం లాజికల్గా ఆలోచిస్తే కనుక ఇక్కడ మధ్యలో ఇలా x - 3, x - 4, x - 5 అలా వెళ్తూ ఉన్నప్పుడు x - 50 కూడా ఉంటుంది మధ్యలో, x - 50 ఉంటుంది. ఇప్పుడు x ప్లేస్లో 50 వేసామన్నమాట. ఇక్కడ x ప్లేస్లో 50 వేస్తే ఏమవుతుంది, 50 - 50 అంటే 0 అవుతుంది. అంటే ఇక్కడ టోటల్గా x - 1 into x - 2 into x - 3 into ఇవన్నీ చేస్తే మధ్యలో *0 ఉంది. *0 చేస్తే ఎంత పెద్ద నెంబర్ అయినా *0 చేస్తే ఏమొస్తుందండి ఆన్సర్, మనకి 0 వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ 0 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ సమ్, Siley plants 17 sapling in a row
in her garden. The distance to adjacent saplings is 3/4 meters. Find the distance between first and last sapling. శైలి తన తోటలో ఒక వరుసలో 17 మొక్కలు నాటింది. వరుసకు 15 మొక్కలు నాటింది. పక్కపక్కనే ఉన్న 2 మొక్కల మధ్య దూరం 3/4 మీటర్లు అయితే మొదటి మరియు చివరి మొక్కల మధ్య దూరాన్ని కనుక్కోండి అంటాడు. అంటే ఇక్కడ 1 2 3 4 5 ఇలా ఒక వరుసలో 70 ప్లాంట్స్ నాటిందనమాట. అయితే మొక్కకి మధ్యలో డిస్టెన్స్ 3/4 మీటర్స్. ఇక్కడ 17 మొక్కలు నాటింది కాబట్టి ఈ మధ్యలో డిస్టెన్స్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 మొక్కలు నాటింది అనుకున్నాం. 4 మొక్కలు నాటితే మధ్య దూరం అంటే ఇక్కడ 1 2 3 భాగాలు అవుతుంది. అదేవిధంగా 17 మొక్కలు అయితే మధ్యలో ఎన్ని భాగాలు ఉంటాయండి? 16 భాగాలు ఉంటాయి అన్నమాట. మధ్య దూరాలు 16 ఉంటాయి. 16 ఇంటూ ఒక్కొక్క భాగానికి అంటే మొక్కకి మధ్య దూరం 3/4 కాబట్టి 3/4 చేస్తాం. అంటే 16 ఇంటూ 3/4 చేస్తాం. ఇక్కడ 17 ఇంటూ 3/4 చేయకూడదు, 16 ఇంటూ 3/4. ఎందుకంటే మధ్యలో దూరాలు మనం కౌంట్ చేయాలి. 16 ఇంటూ 3/4 అంటే 4 4 క్యాన్సిల్ అవుతుంది, 4 3 12 అనేది ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా మీరు 17 ఇంటూ 3/4 చేస్తే కనుక ఆప్షన్ ఏ వస్తుంది. మీరు తొందరలో కనుక అలా చేస్తే మీకు రాంగ్ అవుతుంది. మీరు ఎలా అయితే తప్పు చేస్తారో వాటి ఆన్సర్ కూడా ఇస్తాడు. తొందరగా దానిని మనం టిక్ చేసేస్తాం, తర్వాత ఇబ్బంది పడవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. చిన్న లాజిక్ ఉండదంటే దాన్ని పెట్టేస్తే మీకు ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. నెక్స్ట్ 4th sum. P saves 30% of the salary of 12,000. అలాగే while Q saves 20% of his salary of 18,000. Which of the following statement is correct అంటున్నాడు. అంటే P తన జీతంలో అంటే జీతం 12,000లో 30%, Q తన జీతం 18,000లో 20% ఆదా చేశారు, సేవ్ చేశారు. అయితే క్రింది ప్రకటనలో ఏది సరైనది అంటున్నాడు. P Q కంటే ఎక్కువ ఆదా చేశాడు, ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే ముందు మనకి వాళ్ళు ఎంత ఆదా చేశారో తెలియాలంటే ముందు P 12,000లో 30% అన్నాడు. 12,000 రూపాయల్లో 30% అంటే మనం ఏం చేస్తామండి? 12,000 ఇంటూ 30/100 చేయాలి. అది చేస్తే కనుక మనకి ఆన్సర్ వస్తుంది. 2 zeros క్యాన్సిల్ అయితే 150 ఇంటూ 30 12 36 2 సున్నాలు వేసుకుంటే 3,600 రూపాయలు. అంటే P 3,600 సేవ్ చేసాడు. అదేవిధంగా Q 18,000లో 20%. 18,000 ఇంటూ 20%. 20% అంటే 20/100 చేస్తాం. 2 zeros క్యాన్సిల్. 180 ఇంటూ 20 చేస్తే కనుక మనకి ఎంత వస్తుందండి? ఇది కూడా 3,600 రూపాయలు వస్తుంది. 3,600 అంటే ఇక్కడ P 3,600 సేవ్ చేశాడు, Q కూడా 3,600 రూపాయలనే సేవ్ చేశాడు. ఇద్దరు కూడా సేవ్ చేశారు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో తీసుకుంటే కనుక P and Q saved the same amount. C. Option C is the right answer. Next 5th one. Match the following అంటున్నాడు. ఇక్కడ షేప్, ఇక్కడ యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఇచ్చాడు. ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంటే ఏంటో తెలియాలి. యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంటే ఒక వస్తువుని 360 degrees యాంగిల్లో తిప్పినప్పుడు అది మళ్ళీ తన ఒరిజినల్ షేప్ని ఎన్నిసార్లు పొందుతుంది అనేది మనకి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అవుతుంది. ఆర్డర్ని ఏదైతే ఆర్డర్ ఆఫ్ రొటేషన్ ఏదైతే ఉందో దాంతో 360ని డివిజన్ చేస్తే యాంగిల్ ఆఫ్ రొటేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ముందు మనకి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అనేది చూద్దాం. ఇక్కడ షేప్ ఇచ్చాడు స్క్వేర్ని మనం రొటేట్ చేస్తే సెంటర్లో పిన్ పెట్టి రొటేట్ చేసామనుకోండి స్క్వేర్ని, అంటే 360 degrees యాంగిల్లో రొటేట్ చేయాలి. ఇలా రొటేట్ చేయాలి. స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ని అలా రొటేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా రొటేట్ చేసినప్పుడు మనకి మళ్ళీ తన ఒరిజినల్ షేప్ని ఇక్కడ నుంచి ఎలా తిప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఎన్నిసార్లు ఒరిజినల్ షేప్ని మరి పొందుతుంది అంటే ఇప్పుడు
స్క్వేర్ని మనకి అలా రొటేట్ చేస్తే కనుక ఇది 4 టైమ్స్ తన ఒరిజినల్ షేప్ వస్తుంది. అంటే దీని ఆర్డర్ ఆఫ్ రొటేషన్ 4 అవుతుంది. అంటే స్క్వేర్కి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ 4. అదేవిధంగా రాంబస్ తీసుకుంటే రాంబస్ అనేది రొటేట్ చేసినప్పుడు రాంబస్ని 360 డిగ్రీస్లో రొటేట్ చేసినప్పుడు అది దానికి ఒరిజినల్ షేపు 2 టైమ్స్ మాత్రమే దాని ఒరిజినల్ షేపు పొందుతుంది. కాబట్టి దీని ఆర్డర్ ఆఫ్ రొటేషన్ 2 అవుతుంది. అంటే ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అంటే పరిమాణం, భ్రమణం యొక్క భ్రమణాల పరిమాణం. యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంటే ఆ భ్రమణాల భ్రమణ కోణం, భ్రమణాల సంఖ్య, భ్రమణాల కోణం. అదేవిధంగా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సంబాహు త్రిభుజం. సంబాహు త్రిభుజాన్ని కనుక మనం రొటేట్ చేసినప్పుడు, సంబాహు త్రిభుజాన్ని రొటేట్ చేసినప్పుడు 360 డిగ్రీస్ యాంగిల్లో రొటేట్ చేసినప్పుడు ఇది 3 టైమ్స్ దాని యొక్క ఒరిజినల్ షేప్ని పొందుతుంది. అంటే దీని యొక్క ఆర్డర్ ఆఫ్ రొటేషన్ 3 అవుతుంది. ఇప్పుడు ఈ ఆర్డర్ ఆఫ్ రొటేషన్తో 360ని డివిజన్ చేస్తే మనకి యాంగిల్ ఆఫ్ రొటేషన్ వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 360/4 చేసామనుకోండి, ఎంత 90 డిగ్రీస్. అంటే స్క్వేర్ యొక్క యాంగిల్ ఆఫ్ రొటేషన్ 90 డిగ్రీస్ అవుతుంది. అదేవిధంగా రాంబస్కి అయితే 360/2 చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రొటేషన్ 2 కాబట్టి 2 చేస్తే మనకి 180 డిగ్రీస్ వస్తుంది, దానికి 180 డిగ్రీస్ అవుతుంది. అలాగే 360/3 చేస్తే 120 డిగ్రీస్ అవుతుంది, దాని యొక్క యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఇది. అంటే ఇప్పుడు మనకి స్క్వేర్కి అంటే 1కి సి, 2కి ఏ, 3కి బి. 1కి సి, 2కి ఏ, ఎక్కడ ఉందో చూసుకోండి. 1కి సి, 2కి ఏ, 3కి బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Next, sixth one. A wire is 44 meters long and it is bent in the shape of a circle from end to end. Find the area of the circle అన్నట్టు. 44 మీటర్ల పొడవు గల ఒక తీగను దాని చివర్లు ఒకదానితో ఒకటి తాకినట్లుగా ఒక వృత్తంగా మలిచిన ఆ వృత్త వైశాల్యం ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ మొత్తం టోటల్ తీగ పొడవు 44 మీటర్లు, దాన్ని ఎలా సర్కిల్ షేప్లో మలిచేశారు. అంటే ఇక్కడ అది ఏమవుతుందంటే ఆ పొడవు ఏమైందంటే మనకి సర్క్యూమ్ఫరెన్స్గా మారిపోయింది, అంటే వృత్త పరిధిగా మారిపోయింది. ఒక తీగ ఉంది, దాన్ని ఎలా సర్కిల్ షేప్లో బెండ్ చేశారు కాబట్టి అంటే సర్కిల్ యొక్క ఈ మొత్తాన్ని పొడవుని ఏమంటారంటే సర్క్యూమ్ఫరెన్స్ అంటారు. తెలుగులో అయితే వృత్త పరిధి అంటారు. అంటే వృత్త పరిధి ఇచ్చాడు. వృత్త పరిధికి ఫార్ములా ఏంటండి, సర్క్యూమ్ఫరెన్స్ ఫార్ములా ఏంటి, 2πr. 2πr వాల్యూ ఇచ్చేసరికి ఎంత, 44 మీటర్స్. 2πr = 44 మీటర్స్. అయితే ఇక్కడ మనకి ఏరియా అడుగుతున్నాడు, వైశాల్యం అడుగుతున్నాడు. వైశాల్యం కావాలంటే r తెలియాలి. ఇక్కడ పై వాల్యూ పై ప్లేస్లో 2 × 22/7 × r = 44. ఇక్కడ rని ఇక్కడ ఎలా ఉంచేసి వీటిని మనం సైడ్ తీసుకొచ్చామనుకోండి, 44 × 7 అవుతుంది. ఇక్కడ డివిజన్ చేస్తున్నప్పుడు 7/2 × 22. ఇది న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో వస్తుంది. 2 × 22 అంటే 44. 44 క్యాన్సిల్ అయిపోతుంది. r వాల్యూ 7 అవుతుంది. r వాల్యూ అంటే మనకి 7 మీటర్స్ వచ్చింది r వాల్యూ. ఇప్పుడు వైశాల్యం అడుగుతున్నాడు. మనకి వైశాల్యం ఫార్ములా ఏంటంటే πr². ఏరియా ఆఫ్ ద సర్కిల్. పై అంటే 22/7 × r² అంటే r అంటే 7 కాబట్టి r² అంటే 7 × 7. 7 క్యాన్సిల్ అయిపోతుంది. 22 × 7. 7 × 40, 1 ఉంటుంది. 7 × 14 14 + 1 15. 150 మీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ మీటర్. 154 స్క్వేర్ మీటర్స్ లేదా మీటర్ స్క్వేర్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ వన్. మీడియన్ ఆఫ్ x/2, x, x/4, x/3, x/5 is 12. దెన్ ఫైండ్ x అంటుంది. ఇక్కడ వీటి యొక్క మధ్యగతం 12 ఇచ్చాడు. అయితే x విలువ ఎంత అంటాడు. మనకి మధ్యగతం లేదా మీడియన్ ఎలా వస్తుందండి, ఇచ్చిన వాటిని ఒక ఆర్డర్లో రాసుకోవాలి. ఇచ్చినటువంటి నంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక ఆర్డర్లో రాసుకుంటాం.
అది అసెండింగ్ ఆర్డర్ అయినా అవ్వచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అయినా అవ్వచ్చు. అయితే ఇక్కడ మరి x/2, x/4, x/3, x/5 వీటిని ఎలా రాస్తాం? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక న్యూమరేటర్లు అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి, డినామినేటర్లో వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ ఏం లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు కదా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీరు ఒక ఆర్డర్లో రాసేసుకోవచ్చు. అంటే అలా x/1, x/2, x/3, x/4, x/5. ఇప్పుడు ఈ విధంగా ఆర్డర్లో రాసినప్పుడు మనకి మధ్యగతం కాబట్టి సెంటర్లో ఉండే వాల్యూ అవుతుంది. అంటే x/3 ఈజ్ ద మీడియన్ వాల్యూ. అంటే x/3 ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. ఈ 3ని తీసుకొస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ చేస్తారు. 3 12 36. అంటే x వాల్యూ ఏమవుతుందండి, 36 అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8th one. Look at the diagram given. ఈ డయాగ్రామ్ ఇచ్చాడంటే అలాగా ABCD లైన్స్ ఇచ్చాడు, BC లైన్, యాంగిల్స్ ఇచ్చాడు. బేస్డ్ ఆన్ ద డయాగ్రామ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. దీన్ని బేస్ చేసుకొని ఏ స్టేట్మెంట్ కరెక్టో రాయమంటున్నాడు. చిత్రం ఆధారంగా క్రింది ప్రకటనలో ఏది సరైంది అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి. అయితే మనకి ఇక్కడ ఈ యాంగిల్స్ని వీటిని బేస్ చేసుకొని చూసుకుంటే కనుక ఇక్కడ 87 degrees ఇచ్చాడు, ఇక్కడ 93 degrees ఇచ్చాడు. ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, 180 degrees అవుతుంది. 87 ప్లస్ 93 యాడ్ చేస్తే 180 degrees అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండు లైన్లు ఈ కోణాలు మొత్తం 180 degrees అయితే ఖచ్చితంగా ఈ రెండు లైన్లు ఎలా ఉంటాయంటే ప్యారలల్గా ఉంటాయి. ఆ పాయింట్ మనకి తెలియాలి. ఆ విషయం తెలిస్తే కనుక ఈ బిట్ చాలా ఈజీ. ఈ రెండు కలిపితే 180 degrees అయ్యింది కాబట్టి ఖచ్చితంగా ABCD అనే లైన్స్ ప్యారలల్గా ఉంటాయి. 180 degrees లేకపోతే ప్యారలల్గా ఉండవు. ఆ పాయింట్ తెలిస్తే చాలు. మనకి ఇప్పుడు ఇందులో ABCD లైన్ AB అండ్ CD ఆర్ ప్యారలల్ అన్నాడు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా చూడవలసిన అవసరం లేదు. వాళ్ళు చెక్ చేసుకోండి, చూడండి. ఒకవేళ మిగతా కూడా ఏమన్నా అవుతాయేమో చూడండి. ABCDలలో పెర్పెండిక్యులర్ లైన్స్ అంటే లంబ రేఖలు కాదు. పెర్పెండిక్యులర్ లైన్స్ అంటే మనకు తెలుసు ఇలా ఉండాలి. యాంగిల్ 90 degrees ఉండాలి రెండింటి మధ్య. అలాగే ABCDలో ఖండన రేఖలు అంటున్నాడు. ABని CD అక్కడ కూడా టచ్ చేసుకోవు కాబట్టి అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవు. అలాగే దీనికి తగినంత సమాచారం లేదంటున్నాడు. సమాచారం అయితే ఉంది ఇక్కడ. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9th one. Raju's bicycle wheel has a diameter of 56 centimeters. How many meters does the cycle travel when the wheel makes 8 revolutions? Use pi equal to 22/7 అంటారు. రాజు సైకిల్ చక్రం 56 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉందంట. అలాగే చక్రం 8 సార్లు తిరిగినప్పుడు సైకిల్ ఎన్ని మీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది అంటారు. అంటే ఇక్కడ మనకి సైకిల్ చక్రం యొక్క డయామీటర్ ఇచ్చాడు, వ్యాసం ఇచ్చాడు. సైకిల్ చక్రం యొక్క వ్యాసం డయామీటర్ ఇచ్చాడండి. ఈ డయామీటర్ 56 సెంటీమీటర్స్. అయితే డయామీటర్ 56 సెంటీమీటర్స్ అయితే మనకి రేడియస్ ఏమవుతుందండి, అందులో సగం అవుతుంది. అంటే ఎంత, 28 సెంటీమీటర్స్. రేడియస్ 28 సెంటీమీటర్స్ అయింది. ఇప్పుడు చక్రం 8 సార్లు తిరిగితే ఎంత దూరం వెళ్తుంది అన్నారు. మనకి చక్రం అంటే అది దాని టోటల్ యొక్క సర్క్యూంఫరెన్స్ లెంత్ అవుతుంది. ఒక్కసారి తిరిగితే ఒక సర్క్యూంఫరెన్స్ అవుతుంది. అలా 8 సార్లు తిరిగింది కాబట్టి 8 సర్క్యూంఫరెన్స్లు. అంటే 8 ఇంటూ సర్క్యూంఫరెన్స్ ఫార్ములా ఏంటంటే వృత్తపరిధి ఫార్ములా 2πr. 8 ఇంటూ 2 ఇంటూ అలాగే పై అంటే మనకి 22/7 ఇచ్చాడు ఇంటూ r అంటే 28. ఇప్పుడు 7 4 * 28, 4 2 * 8, 8 8 64, 64 ఇంటూ 22 అండ్ 64 తెలుసు మీకు 128. అలాగే 128. ఈ రెండింటిని యాడ్ చేస్తే 8 10 4 1 1408 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. అయితే ఇక్కడ ఆప్షన్స్లో ఏముందండి, మీటర్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని స్క్వేర్ సెంటీమీటర్స్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ
మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే బై 100 చేస్తే కనుక మనకి అది స్క్వేర్ మీటర్స్లోకి మారిపోతుంది. అంటే 14.08 మీటర్ సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మనం కన్వర్ట్ చేస్తే కనుక 14.08 మీటర్స్లోకి మారిపోతుంది. ఇక్కడ సర్కంఫరెన్స్ కాబట్టి సెంటీమీటర్స్లోనే ఉంటుంది, ఏరియా అయితే సెంటీమీటర్ స్క్వేర్లో వస్తుంది. కాబట్టి 14.08 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద నంబర్ 1 2 3 4 5? 1 2 3 4 5 యొక్క ప్రామాణిక రూపం ఏంటి? ఇది ఈజీ అండి. మనకి ఇక్కడ పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటిని మనం రాసేటప్పుడు ఒక నెంబర్ని వదిలేసి పాయింట్ పెట్టేసి, పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టేసి మిగతా నెంబర్స్ని రాసుకుంటాం, ఇంటూ పెడతాం, ఇంటూ పెట్టి 10 వేసుకుంటామండి, 10 వేస్తాం. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో పైన పవర్లో అంత వేసేస్తాం. ఇదే మనకి స్టాండర్డ్ ఫామ్. మనకి ఆప్షన్ చూసుకోండి, మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11th వన్, హౌ మెనీ రేషనల్ నంబర్స్ బిట్వీన్ -2, 2? హౌ మెనీ రేషనల్ నంబర్స్ బిట్వీన్ -2, 2 అన్నాడు. అంటే -2 +2 మధ్య ఎన్ని అకరణీయ సంఖ్యలు ఉంటాయి, ఎన్ని అకరణీయ సంఖ్యలు ఉంటాయి అంటే ఇక్కడ యాక్చువల్గా చాలామంది పవర్లు క్లెయిమ్ చేస్తారంటే -2 +2 అనగానే -2 -1 0 1 2 అని 3 అని వేసేస్తారు. అడిగింది అకరణీయ సంఖ్యలు, రేషనల్ నంబర్స్. ఏవైనా రెండు సంఖ్యల మధ్యలో మనకి ఎన్ని రేషనల్ నంబర్స్ ఉంటాయంటే అవి వరుస సంఖ్యల మధ్యలో అయినా లేదా ఏ రెండు నంబర్స్ మధ్యలో అయినా ఇన్ఫినిటీ ఉంటాయి. ఎందుకంటే అవి డెసిమల్ పాయింట్స్లో మనం చాలా రాయొచ్చు, ఇన్ఫినిటీ రాయొచ్చు అనమాట. అంటే పాయింట్స్లోనే వస్తాయి, -2 +2కి మధ్యలో ఇన్ఫినిటీ రేషనల్ నంబర్స్ని రాయొచ్చు అనమాట. అంటే 2 యాక్చువల్గా 1కి 2కి మధ్యలోనే మనం ఇన్ఫినిటీ రేషనల్ నంబర్స్ రాయొచ్చు. అలాంటి -2కి +2కి మధ్యలో ఇన్ఫినిటీ రాయొచ్చు. డెసిమల్ పాయింట్స్లో మనం ఎన్నైనా రాసుకోవచ్చు. 1.1, 1.12, 1.1113 అలా మనం 1 పాయింట్లోనే ఇన్ఫినిటీ అని రాయొచ్చు అనమాట. అంటే 1కి 2కి మధ్యలో. కాబట్టి మనకు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th వన్, ఇఫ్ 3 పవర్ 2025 -3 పవర్ 2024 +3 పవర్ 2023 -3 పవర్ 2022 is equal to k into 3 పవర్ 2022 ఇచ్చాడు. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అంటాడు. అంటే k విలువని కనుక్కోండి అంటాడు. మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కనుక LHSలో కనుక మనకి వీటన్నింటిలో ఇది 2025, 2024, 2023, 2022 చిన్నది 2022. అప్పుడు 3 పవర్ 2022ని మనం కామన్ తీసుకోవచ్చు అనమాట వీరన్నింటిలో. ఇక్కడ 2025 టైమ్స్ ఉంది, మనం అందులో 3ని 2022 టైమ్స్ బయటకు తీస్తాం. ఇంకా ఇందులో ఎన్ని ఉంటాయి? 3 పవర్ 3 ఉంటాయి. 2025 3స్ని టైమ్స్ ఉంటే 3స్ని 2022 టైమ్స్ బయటకు తీస్తాం కాబట్టి ఇంకా 3 టైమ్స్ ఉంటుంది, 3 పవర్ 3. అదేవిధంగా మైనస్ ఇందులో 2022 టైమ్స్ తీస్తాం కాబట్టి ఇంకా 2 టైమ్స్ ఉంటుంది, అంటే 3² ప్లస్ ఇందులో 2022 టైమ్స్ తీస్తాం కాబట్టి ఒక 3 ఉంటుంది, మైనస్ ఇక్కడ టోటల్గా తీస్తాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది, 0 కాదు 1 ఉంటుంది. ఇప్పుడు 3 పవర్ 2022 ఇంటూ 3 పవర్ 3 అంటే 3 × 3 × 3 27 మైనస్ 3² అంటే 9 ప్లస్ 3 మైనస్ 1. 3 పవర్ 2022 ఇంటూ 27 నుంచి 9 తీస్తే 18, 18 ప్లస్ 3 21, 21 నుంచి 1 తీస్తే 20 అంటే 23, 20 ఇంటూ 3 పవర్ 2022 అంటే k ఇంటూ 3 పవర్ 22లో k ప్లేస్లో మనకి ఎంత వచ్చిందంటే 20 వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13th సమ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు, జతపరచండి అన్నాడు. ఇక్కడ మనకి ఈ
నట్ షేప్స్ ఇచ్చాడండి, వాళ్ళ రూపాలు అంటారు ఇవి. ఇక్కడ మనకి ఆ షేప్స్ ఇచ్చాడు. ఆ నట్ షేప్ని మనం మలిచితే ఇక్కడ ఏ షేప్ వస్తుంది అనేది 3D షేప్. ఈ 3D షేప్ మీకు ఇది ఈజీనే. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దీన్ని కనుక ఇలా మడిస్తే కనుక అంటే మడిచితే మనకి ఇందులో స్క్వేర్, కోను, క్యూబ్, సిలిండర్ ఇచ్చాడు. ఇందులో మనకి సిలిండర్ షేప్ అనేది రావడం వస్తుంది. అంటే ఏ ఏమొచ్చి 4 అవుతుందండి. చూడండి ఇందులో ఏ అనేది 4 ఎక్కడ ఉందో, ఇందులో 1 4 3 2. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద, కళ్ళు మూసుకొని పెట్టేసి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని. ఇంకా మీరు ఏం చేసుకున్నా ఏం చూసుకున్నా ఇంకా అందులో కరెక్ట్గానే ఉంటుంది. నెక్స్ట్ 14th సమ్. అసర్షన్ రీజన్ టైప్ సమ్ ఇచ్చాడు. అసర్షన్ ఏ, ఇఫ్ a into b equal to a for all real numbers a, then b must be equal to 1 అంటున్నాడు. అంటే ఏంటంటే అన్ని వాస్తవ సంఖ్యలకు a into b equal to a అయితే b తప్పనిసరిగా 1కి సమానంగా ఉండాలి. a into b వాల్యూ a ఏంటంటే b ప్లేస్లో 1 ఉండాలి అంటున్నాడు తప్పనిసరిగా. అదేవిధంగా దానికి రీజన్ ఇచ్చాడు. ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ ద ఓన్లీ నంబర్ దట్ when multiplicated by any other number leaves the other number unchanged. అంటే గుణకార తత్సమాంశం చే ఏదైనా ఇతర సంఖ్యను గుణిస్తే ఆ సంఖ్య విలువ మారదు. అంటే ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏంటో మనకు తెలియాలి. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి? 1. అంటే 1తో ఏ నంబర్ని గుణించినా మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది కాబట్టి దాన్ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటి? 0. ఏ నెంబర్కి 0ని యాడ్ చేసినా మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది, అందుకే దాన్ని వాటిని ఐడెంటిటీస్ అంటారు. కాబట్టి ఇక్కడ మనకి 1 a into b equal to a అయితే b ప్లేస్లో 1 ఉండాలి. 1 ఉంటేనే కనుక అది రైట్ అవుతుంది. a into 1 equal to a అంటే ఇక్కడ 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ దేని గురించి మళ్ళీ అదే వస్తుంది. అంటే ఇక్కడ అసర్షన్కి ఇది రీజన్ అనేది ఖచ్చితంగా సరిపోతుందండి. అసర్షన్ రైట్, దానికి సరైన రీజన్ ఇచ్చాడు. ఇక్కడ మరి ఆప్షన్ చూసుకుంటే బోత్ ఏ అండ్ ఆర్ అంటే అసర్షన్ ఏ రీజన్ ఆర్ అనుకుంటే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, అది రైట్ ఆన్సర్. బీలో ఏమంటున్నాడు? నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటున్నాడు. ఎక్స్ప్లెనేషన్ కరెక్టే, రీజన్ కరెక్టే, ఏకి కరెక్ట్ రీజన్ కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా 2 ఆప్షన్లు తీసుకుంటే కనుక అవి ట్రూ ఫాల్స్ అలా ఇచ్చాడు. నెక్స్ట్ 15th సమ్. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద greater angle in a pair of supplementary angles if one angle is 30 degrees less than 2 times the other angle. ఒక జత సంపూరక కోణాలలో ఒక కోణం మరొక కోణం యొక్క 2 రెట్ల కంటే 30 డిగ్రీలు తక్కువైతే అధిక కోణం విలువ ఎంత అంటారు. ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో తెలియాలి మనకి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏవైనా 2 యాంగిల్స్ని కలిపితే 90 డిగ్రీస్ అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. అదే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే కనుక 180 డిగ్రీస్ వస్తే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు అనమాట. ఇది ఇక్కడ మనకి ఒక కండిషన్ ఇచ్చాడు. ఒక కోణాన్ని అంటే అందులో 2 కోణాల్లో ఒక కోణం మరొక కోణం యొక్క 2 రెట్ల కంటే 30 డిగ్రీలు తక్కువ అయితే ఒక కోణం అనేది మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం. ఒకటి ఎక్స్ అయితే ఇంకొకటి దీనికి 2 టైమ్స్ అంటే 2 టైమ్స్ అంటే 2 into x. మొదటి కోణాన్ని 2 టైమ్స్ చేయాలంటే 2 into x. 2 టైమ్స్ చేస్తే 30 డిగ్రీస్ తక్కువ అంటున్నాడు. లెస్ దెన్ 30 డిగ్రీస్ అంటున్నాడు కాబట్టి -30 చేస్తాం. అంటే ఒక యాంగిల్ x అయితే ఇంకొక యాంగిల్ 2x - 30 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే x plus 2x - 30 చేస్తే ఎంత అవ్వాలి? సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 డిగ్రీస్ అవ్వాలి. ఇక్కడ x plus 3x అంటే 2x అంటే 3x -30ని ఈక్వల్ అవుతుంది పంపిస్తే కనుక అది 180 + 30 210 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ x = 210/3 అంటే 70 డిగ్రీస్ అవుతుంది. x 70 అయితే నెక్స్ట్ దాని సప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుందండి? 110 అవుతుంది. ఎందుకంటే దీన్ని 180లో తీసేస్తే ఈ రెండు కలిపితే 180 అవ్వాలి కదా. కాబట్టి 70 డిగ్రీస్ అనేది x అయితే దాని సప్లిమెంటరీ యాంగిల్ 110 అవుతుంది. ఈ రెండింటిలో అడిగింది ఏంటంటే అధిక కోణం విలువ ఎంత? అధిక కోణం అంటే ఈ రెండింటిలో 110 కాబట్టి B is the right answer. Next
16th sum, which of the following has highest number of line of symmetries అంటాడు. ఇక్కడ మనకి లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే తెలుసు, ఏదైనా ఒక వస్తువుని ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే లెటర్ని తీసుకుంటే కనుక, ఏ అనే ఇంగ్లీష్ లెటర్ని తీసుకుంటే కనుక దీన్ని ఈక్వల్ టు పార్ట్స్ చేస్తే రెండు పార్ట్స్ కూడా మనకి ఏమవ్వాలంటే కోయిన్సైడ్ అవ్వాలి, రెండు ఒకేలా ఉండాలి. అలా ఈ లైన్ గుండా మనం ఫోల్డ్ చేస్తే ఈ పార్ట్ ఇలా పార్ట్తో కోయిన్సైడ్ అయితే కనుక దాన్ని ఏమంటారంటే లైన్ ఆఫ్ సిమెట్రీ అంటారు. అలాంటి లైన్ ఆఫ్ సిమెట్రీలు ఎక్కువగా ఉన్న వీటిలో ఆప్షన్స్లో ఎక్కువగా ఉన్నదాన్ని గుర్తించమంటారు. దేనికి ఎక్కువగా లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి? ఏ స్క్వేర్ ఇచ్చాడు, స్క్వేర్కి ఎన్ని లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయండి? 4 ఉంటాయి. స్క్వేర్ దీనికి 4 ఉంటాయి. రెక్టాంగిల్కి ఎన్ని లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయండి? 2 ఉంటాయి. అడ్డంగా నిలువుగా ఫోల్డ్ చేస్తాం, ఫోల్డ్ చేస్తేనే. అలాగే స్టార్, ఇక్కడ స్టార్ అనేది మనం రకరకాల షేపుల్లో మనం గీస్తాం, గీసిన దానికి 6 లేకపోతే 10 ఇలా ఉంటాయి తప్ప. అలాగే సర్కిల్ని తీసుకుంటే కనుక ఇన్ఫినిటీ ఉంటాయి. ఎందుకంటే మనం సర్కిల్ని ఎలా ఫోల్డ్ చేసినా, ఏ పద్ధతిలో ఫోల్డ్ చేసినా, మనకి ఎలా చేసినా లైన్ ఆఫ్ సిమెట్రీస్ వస్తాయి. అలా ఇన్ఫినిటీ లైన్ ఆఫ్ సిమెట్రీస్ వస్తాయి. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 17th sum, Lata has 3 wooden sticks whose length is 10 cm, 6.5 cm, 8 cm. She wants to form a triangle using these sticks. If A represents a whole number, what is the minimum value of A required to create a triangle? లత దగ్గర 10 సెంటీమీటర్లు, 6.5 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు పొడవుగల కర్రపుల్లలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి త్రిభుజాన్ని ఏర్పరచాలని ఉంటుంది. ఏ అనేది పూర్ణ సంఖ్య అయితే ఏ కనిష్ట విలువ ఎంత అంటుంది. ఇక్కడ కండిషన్ ఇచ్చాడు, ఏ అనేది పూర్ణ సంఖ్య అవ్వాలి. ఈ 3 కొలతలతో మనకి ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఇక్కడ మనకి 2 ప్రాపర్టీస్ తెలియాలి. ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్, త్రిభుజంలోని ఏవైనా 2 భుజాల మొత్తము 3వ భుజం కంటే ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండాలండి. అలాగే త్రిభుజంలో ఏమైనా 2 భుజాల భేదము డిఫరెన్స్ 3వ భుజం కంటే తక్కువ ఉండాలి. ఈ రూల్ని బేస్ చేసుకొని మనం ఇందులో థర్డ్ సైడ్ ఏంటి అనేది మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏమంటాడంటే థర్డ్ సైడ్ మినిమం వాల్యూ అంటాడు. మినిమం వాల్యూ ఆఫ్ ఏ, మినిమం వాల్యూ ఆఫ్ ఏ అంటే ఇచ్చిన వాటి ఆప్షన్స్ మనం చెక్ చేసుకుంటే ఈజీగా సరిపోతుంది అన్నమాట. ఏవైనా 2 భుజాల మొత్తం కలిపితే 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 10, ఇంకోటి ఏమో 6.5, ఇంకోటి ఏంటి ఇది ఇచ్చిన ఆప్షన్ తీసుకుందాం. 3 తీసుకున్నారనుకోండి, ఫస్ట్ 3 తీసుకున్నాను. ఈ రెండింటిని కలిపితే ఎంత అవుతుందండి? 6.5, 3 9.5. ఏ 2 భుజాల మొత్తమైనా 3వ భుజం కంటే ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి. కానీ ఉంటుందా? లేదు, తక్కువగా ఉండాలి. కాబట్టి 3 అనేది మనకి అవ్వదు. 3ని తీసి పక్కన పెట్టేయచ్చు. నెక్స్ట్ 4 తీసుకోండి. 6.5, 4 కలిపితే ఎంత అండి? 10.5. దీనికన్నా ఎక్కువగా ఉంటుంది. మీకు మిగతా 2 ఏం చెక్ చేసుకున్నా కూడా మీకు ఏ 2 భుజాల మొత్తమైనా 3వ కంటే ఎక్కువగా ఉంటుంది ఇది. అయితే 4 అనేది రైట్ అవుతుంది. ఇక 5, 6 కూడా రైట్ అవుతాయి. కాకపోతే ఈ 3 మనకి అడిగింది ఏంటంటే మినిమం వాల్యూ ఆఫ్ ఏ అన్నాడు. కాబట్టి మినిమం ఏంటి? 4. కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 20 power 40 power 20 అడుగుతుంది. దీని వాల్యూ ఎంత అని అడుగుతుంది, దీని విలువ ఎంత అని అడుగుతుంది. 20 power 40, 20 power 40ని 2 into 20 అని రాసుకోవచ్చు, లేదా 20 into 2 అని రాసుకోవచ్చు. బై 40 power 20లో 40ని 2 into 20 whole power 20 అని రాస్తాం. 40ని 2 into 20 whole power 20 అనుకుంటే 20 అని రాస్తాం. ఇక్కడ a power m into n, a power m whole power n అంటే ఇక్కడ 20 power 2 into 20 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 20 power 20 into 20 power 20 2 టైమ్స్ రాసుకోవచ్చు. a power m into a power n, a power m plus n 20 కలిపితే 40 కదా. డైరెక్ట్గా దీన్ని ఇలా రాసేసుకోవచ్చు. ఇలా రాయాల్సిన అవసరం లేదు. 20 power 40ని 20 power 20 into 20 power 20 అని రాసేయచ్చు. a power m into a power m plus n. ఈ ఎక్స్పోనెంట్స్ రెండు కలిపిస్తే మనకి ఎక్స్పోనెంట్ అవుతుంది. నెక్స్ట్ 2 into 20 whole power 20, a into b whole power m, a into b whole power m, a power m b power m అంటే 2 power 20 into 20 power 20. 20 power 20 20 power 20 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 20 power 20లో బేస్ 20ని ఇక్కడ 40 అని రాస్తాము, అలాగే రాసుకున్నాం.
అంటే అలా 2 into 10 whole power 20 బై డినామినేటర్లో 2 power 20 ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా సెపరేట్ చేస్తే 2 power 20 into 10 power 20 బై 2 power 20. 2 power 20 2 power 20 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇంకా ఫైనల్గా 10 power 20 మిగులుతుంది. మనకి ఆప్షన్ 10 power 20 ఎక్కడ ఉంది? ఆప్షన్ D is the right answer. Uma has 5 cards. The number on 3 of the cards are shown below అన్నాడు. ఇక్కడ కార్డ్స్ ఇచ్చాడండి 5 కార్డ్స్, అందులో 3 నెంబర్స్ ఇచ్చాడు, మిగతా 2 ఇవ్వలేదు. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఆఫ్ ద కార్డ్ ఈజ్ 15, అంటే 5 కార్డ్స్కి మీన్ 15 అట. అలాగే మోడ్ ఆఫ్ ద కార్డ్స్ ఈజ్ 8, 5కి సంబంధించిన మోడ్ 8 అట. రిమైనింగ్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ మీద కార్డ్స్ మీద ఏ నెంబర్స్ ఉండాలో చెప్పండి అంటున్నాడు. అత దగ్గర 5 కార్డులు ఉన్నాయి, సగటు 15, బాహుళ అయితే మిగిలిన కార్డులపై సంఖ్యలు కనుక్కోండి అంటున్నాడు. అయితే ఇక్కడ మనకి ఆప్షన్ చూస్తే కనుక అన్నింటిలోని మనకి 8లు ఉన్నాయి కాబట్టి ఒకటి 8 వస్తుంది, ఎందుకంటే బాహుళకం అంటే ఎక్కువ సార్లు వచ్చింది. అది 1 2 అనేది మనం తర్వాత చెక్ చేసుకోవాలి. అయితే సగటు 15 ఇచ్చాడు. ఎన్నింటి సగటు 5 సగటు 15 కాబట్టి టోటల్ ఆ నంబర్స్ అన్నింటినీ కలిపితే టోటల్ ఎంత వస్తుంది? 15 into 5 అవుతుంది. 15 into 5 అంటే 75 అవుతుంది. అంటే ఇవన్నీ కలిపితే ఎంత అవ్వాలి? 75 అవుతుంది. ఇవన్నీ కలిపితే 75 మనం చెక్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. 4 + 8 12, 12 + 12 24, 24కి మిగతా ఏవి యాడ్ చేస్తే మనకి 75 వస్తుంది. అందులో ఒకటి 8 ఉంటుంది, మనకి 8 8 16 యాడ్ చేస్తే మనకి ఇది 40 అవుతుంది, అంటే ఇది కాదు. అలాగే ఇది చెక్ చేసుకోండి, ఇవి చెక్ చేసుకున్నా మనకి 60 అవుతుంది, ఇది కాదు. ఇది చెక్ చేసుకోండి, ఇది చెక్ చేసుకుంటే మనకి 75 అవుతుంది. కాబట్టి ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20 సమ్ అంటే రోహిత్ వాక్స్ డయాగ్నల్లీ ఇన్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఆఫ్ dimension 60 meters by 80 meters. How much shorter is the diagonal route compared to walking along the adjacent sides of the park అంటున్నాడు. 60 మీటర్లు 80 మీటర్ల కొలతలో దీర్ఘచతురస్రాకార పార్కులో రోహిత్ కర్ణం వెంబడి నడిచాడు. అంచుల వెంబడి నడవడం కంటే కర్ణం వెంబడి నడవడం ఎంత తక్కువ అంటున్నాడు. అంటే అంచుల వెంబడి ఎంత దూరం నడిచాడు, కర్ణం వెంబడి ఎంత దూరం నడిచాడో తెలిస్తే కనుక మనకి అప్పుడు ఎంత తక్కువ ఎంత ఎక్కువ మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ పార్క్ మనకి రెక్టాంగులర్ షేప్లో ఉందండి. పార్క్ రెక్టాంగులర్ షేప్లో ఉంది. ఇది డయాగ్నల్ ఇది అవుతుంది, ఇది అవుతుంది. ఎడ్జసెంట్ సైడ్స్ అంటే ఏవో 2 సైడ్స్ తీసుకోండి, ఇది ఎడ్జసెంట్ సైడ్స్ తీసుకోండి. మనకి ఇలాగా రెక్టాంగులర్లో ఈ రెండింటి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది కాబట్టి మనకి ఇది ఏమవుతుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి లెంత్ ఏమొచ్చి 80 meters ఇచ్చాడు, ఈ బ్రెడ్త్ ఏమొచ్చి 60 meters ఇచ్చాడు. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిస్తే కనుక మనకి ఈ డయాగ్నల్ లేదా ఈ డయాగ్నల్ వాల్యూ కనుక్కోవడానికి మనకి ఒక ఫార్ములా ఉంది, అదే పైథాగరస్ ఫార్ములా. పైథాగరస్ ఫార్ములాలో దీన్ని మనం మామూలుగా కర్ణం అంటాం కదా. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే మనకు కర్ణం రావాలి అంటే, ఈ డయాగ్నల్ రావాలి అంటే కర్ణము ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే 80 స్క్వేర్ ప్లస్ 60 స్క్వేర్. 80 స్క్వేర్ ప్లస్ 60 స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 80 స్క్వేర్ అంటే ఎంత? 6400 ప్లస్ 60 స్క్వేర్ అంటే 3600. మొత్తం 6400 3600 కలిపితే 10,000 అవుతుందండి. 10,000. ఈ 10,000కి మనకి స్క్వేర్ రూట్ ఎంత అవుతుందంటే 100 అవుతుంది. అంటే డయాగ్నల్ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 100 వచ్చిందండి. ఇప్పుడు డయాగ్నల్గా నడిస్తే 100 meters నడుస్తాడు, డయాగ్నల్గా నడిస్తే 100 meters నడుస్తాడు. ఎడ్జసెంట్ సైడ్స్ నడిస్తే 80 + 60 140 meters నడాలి. అంటే ఏది తక్కువ? డయాగ్నల్గా నడిచింది తక్కువ. ఎంత తక్కువ? 100 140. డిఫరెన్స్ ఎంత? 40. ఎంత తక్కువ అని అడుగుతుంది. మీరు 100 వచ్చింది కదా 100 ఆన్సర్, ఈ 140 వచ్చిందని 140 అలా పెట్టేస్తే కనుక రాంగ్ అవుతుంది. ఎంత తక్కువ అన్నాడు కాబట్టి 100కి 140కి డిఫరెన్స్ 40 అవుతుంది. 40 meters. మీకు బిట్స్ రావడం జరుగుతుందండి. ఈ మోడల్లో ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా రేపు మీరు రాయబోయే ఎస్జిటి ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. మీకు ఈ వీడియో ఎంతో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటూ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
థ్యాంక్ యూ. మరిన్ని వీడియోలు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ 8th క్లాసు. ఆ తర్వాత మరిన్ని బిట్స్ మీకు అప్లికేషన్ మోడల్లో తయారు చేసి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మీకు గ్యారంటీగా ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు చూడడం వల్ల మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.